హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టీఎఫ్ఐ బానిస. మనం ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తాం. రాజాసాబ్ ట్రైలర్ అయితే వచ్చేసింది. ఈ ట్రైలర్ తో ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, నార్మల్ ఆడియన్స్ కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మరి ఈ ట్రైలర్ లో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, మరి ప్రభాస్ గెటప్ ఎలా ఉందో, స్టోరీ ఫ్రెష్ గా ఉందా లేదా, రిపీట్ ఫీల్ ఇచ్చిందా, అన్ని క్లియర్ గా చూద్దాం. ఫస్ట్లీ ప్రభాస్ లుక్ గురించి చెప్పాలంటే, ట్రెడిషనల్ గా కలర్ఫుల్ షర్ట్స్ లో ఫంకీగా డాన్స్ స్టెప్స్ వేసిన ప్రభాస్ చాలా రిఫ్రెషింగ్ గా కనిపించాడు. బాహుబలి, సలార్ లాంటి ఇంటెన్స్ రోల్స్ తర్వాత ఇలా మంచి లైవ్లీ క్యారెక్టర్ లో చూడడం ఫ్యాన్స్ కి కొత్త అనిపించింది. ఫేస్ లో కూడా ఒక ఫ్రెష్ గ్లో ఉంది అండ్ ప్రతి ఫ్రేమ్ లో ఎనర్జీ విజిబుల్ గా ఉంది. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే రాజాసాబ్ లో హీరోయిన్స్ కూడా హైలైట్ అని చెప్పాలి. మాళవిక మోహన్ గ్లామర్, రిధి కుమార్ ఇన్నోసెన్స్, నిధి అగర్వాల్ చామ్, మొత్తం హీరోయిన్స్ స్క్రీన్ మీద షైనింగ్ గా ఉన్నారు. బట్ ట్రైలర్ లో హీరోయిన్స్ కి లిమిటెడ్ స్క్రీన్ స్పేస్ ఇచ్చారు అండ్ సంజయ్ దత్ క్యారెక్టర్ కొంచెం ఇంప్రెస్ చేసేలా ఉంది మూవీలో. ఇక ట్రైలర్ చూస్తే మనకు ఒక పాయింట్ డౌట్ వస్తుంది. స్టోరీ ఆల్రెడీ చూసిన స్టోరీలో అనిపిస్తుందా అంటే ఒక రెగ్యులర్ లవ్ స్టోరీతో స్టార్ట్ అయ్యి ఫ్యాంటసీ వరల్డ్ లోకి షిఫ్ట్ అవుతుంది. మారుతి మార్క్ లో నార్మల్ కామెడీ అండ్ లవ్ ట్రాక్ ఉంటుంది. బట్ ఫ్యాంటసీ యాంగిల్ ట్రైలర్ లో లాస్ట్ లో రివీల్ చేయడం ఆడియన్స్ కి కొత్త కర్టెసీని క్రియేట్ చేసింది. ఫ్యాంటసీ వరల్డ్ చాలా కలర్ఫుల్ గా, గ్రాండ్ గా డిజైన్ చేశారు. విఎఫ్ఎక్స్ పరంగా కొన్ని షాట్స్ బాగా ఇంప్రెస్ చేశాయి, కొన్ని షాట్స్ ఓకే అనిపించాయి. మారుతి యూజువల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని ఒక ఫ్యాంటసీ డ్రాప్ లో సెట్ చేయడం ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పాలి. బట్ ఫుల్ మూవీలో బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేశారో చూడాలి. డైరెక్టర్ మారుతి ప్రీవియస్ ఫిల్మ్ తో కామెడీ ఎక్కువ హైలైట్. ఈ ట్రైలర్ లో కూడా డైలాగ్ సిచ్యువేషన్ లో కామెడీ గ్లిమ్స్ ఇస్తుంది. బట్ ప్రభాస్ రేంజ్ కి ఎమోషనల్ మాస్ మూమెంట్స్ ఇవ్వడానికి మారుతి హ్యాండిల్ చేస్తున్నారా, అదే కీ పాయింట్. ఇక ట్రైలర్ లో పాజిటివ్స్ విషయానికి వస్తే ప్రభాస్ ఫ్రెష్ లుక్ అండ్ ఎనర్జీతో కనిపించాడు భయ్య. ఫ్యాంటసీ వరల్డ్ కాన్సెప్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అనిపిస్తుంది. కలర్ఫుల్ విజువల్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్, కామెడీ, రొమాన్స్ టచ్ నాకు కొంచెం పాజిటివ్ గా అనిపించిన విషయాలు. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే కొన్ని సీన్స్ ఆల్రెడీ రొటీన్ గా ఫీల్ అయ్యాను. విఎఫ్ఎక్స్ షాట్ లో కూడా అన్ఈవెన్ క్వాలిటీ. మొత్తానికి ట్రైలర్ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఫ్యాంటసీ వరల్డ్ కి ఇన్విటేషన్ ఇచ్చింది. మారుతి కామెడీ మార్క్, ప్రభాస్ స్టార్డమ్ కలిసి మూవీని బ్లాక్ బస్టర్ చేస్తాయా, అది మాత్రం రిలీజ్ అయిన తర్వాత చూడాలి. మరి మీ ఆప్షన్ ఏంటి? ట్రైలర్ మీకు ఇంప్రెస్ చేసిందా లేదా? కమెంట్ లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ మీ టీఎఫ్ఐ బానిస.